విశ్వసృష్టి పరమాత్మకు నమస్కారములు. ఈ భూమండలంపై భగవంతుడు అనేక మందిని భూమి మీదికి పంపిస్తూనే ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కార్యార్థమై వాళ్ళు భూమి మీదికి వస్తూ ఉంటారు. ఇట్టి పరిస్థితిలో కొంతమంది ఎదుటి వ్యక్తిని మూడో వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఏమయ్యా, అతనికి ఇల్లే లేదంట, మరి వాళ్ళ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదో, వాడికి చాలా తక్కువ జీతం అంటయ్యా, బికారిలాగా తిరుగుతుంటాడు, తాగుబోతా వాడేమైనా అని అనేక రకమైనటువంటి మాటలు హింసిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఒకరిని హేళన చేసి మాట్లాడడం మన నాలిక దానికి ఇవ్వలేదు. మన నాలిక పవిత్రమైనటువంటి మాటలతోటి పవిత్రమైనటువంటి ప్రసంగాలు చేయడానికి భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి నిరంతరం కూడా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకే చూడండి, చాలామంది జై హనుమాన్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, శ్రీ గురుదేవ్, శ్రీ మాత్రే నమ, జై కృష్ణ, హరే రామ హరే కృష్ణ, శ్రీమన్నారాయణ అని హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే అని అంటూ ఉంటారు. చూసారా, ఎప్పుడు కూడా మన నాలికలో భగవంతుని నామమే నిరంతరం తరం మనం చెప్తూ ఉండాలి. ఒకవేళ వారి గురించి వాళ్ళు హేళనగా మనం మాట్లాడినట్టయితే, వాళ్ళు తక్కువగా ఉన్నారని వాళ్ళ గురించి మనం చర్చించినట్టయితే, వాళ్ళ యొక్క పాపములన్నీ కూడా మనం మూటగట్టుకోవాల్సింది వస్తుంది. మిత్రమా, దయచేసి అటువంటి విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని మన నోటి నిండా పలుకుతూ పవిత్రమైనటువంటి ధ్యానం చేత మన యొక్క నాలుక నాట్యం ఆడుతూ ఉండాలి.